హైదరాబాద్లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. నేను ఒక చోట చూశాను, ఒక సంవత్సరం పాటు డీప్ డిప్రెషన్లో ఉన్నాను నేను, చాలా దారుణమైన పరిస్థితుల్లో అని చెప్పారు మీరు. ఎందుకు అంత డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందండి మీరు? అంత పేరు తెచ్చుకుని అంత ఇది చేసే ఉన్నదండి. టక్కని మానేసి ఒక 5 years ఖాళీ అయిపోయాను. అసలు ఏం చేయలేదు. ఈ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక కొంతకాలం ఏం చేయలేదండి? 5 years ఎక్కడ చేయలేదండి. కంప్లీట్గా ఖాళీగానే ఉన్నారు. అంటే ఓన్గా చేద్దామని చెప్పి ప్లాన్ చేశాను నేను. షోస్, కొత్త షోస్ ఇవన్నీ ప్లాన్ చేశాను. ఛానల్ చుట్టూరు తిరిగాను, ఇవ్వలేదండి. కాన్సెప్ట్ చూపించినాయి, కొన్ని కాపీ కొట్టేశారు, మార్చి తీశారు. ఇంకా ఇంకా అనవసరం వీళ్ళు చుట్టూరు తిరగడం అని చెప్పి మానేసి మళ్ళీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. ఆ టైంలోనే 5 ఏళ్ల పాటు డిప్రెస్ అయ్యారా? అవును, 5 years ఖాళీగా ఉండి అప్పటికి ఇది అవుతుంది కదండి. వర్క్ లేక డిప్రెస్ అయ్యారు మీరు ఇంతకిను. ఏంటి సూసైడ్ చేసుకుందాం అన్న థాట్స్ కూడా వచ్చాయా ఏంటండి ఆ టైంలో? ఖాళీగా అయిపోయినప్పటికి అంతే కదండి. పని ఇవ్వట్లేదు, 100 మంది ఏదో బ్యాడ్గా మాట్లాడుతాం ఇవన్నీ చేసినప్పటికీ ఇంకా నాకు కోపం వచ్చి అనుకున్నాను. అప్పుడు సాధించేది లేదు, బతికే మళ్ళీ సాధించాలనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నాకు టైం వచ్చిందని ఒక దగ్గర ఎక్కడో చెప్తే నేను విన్నానండి, చనిపోదామని నిర్ణయం తీసుకున్నాను నేను అనేసి చెప్తే చాలా బాధ అనిపించింది. అలాగా 2-3 సార్లు ఉన్నదండి నాకు. సినిమా ఫీల్డ్లో నేను మద్రాసులో ఉన్నప్పుడు నన్ను అంత ఇదిగా ఎదిగా నేను. మళ్ళీ ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్కి వచ్చాక కొన్నాళ్ళు అవస్థపడ్డానండి. అప్పుడు బాలాజీ సీన్ అని చెప్పి ఒక మేనేజర్ ఉన్నాడండి. ఆయన ఒక సినిమా ఇచ్చాడండి, లవ్ అని చెప్పి, శివాజీని మాన్య డైరెక్షన్. ఆ సినిమా మీరు చేసుకోండి, మీరు నాకు తెలుసు మద్రాసు నుంచి. మళ్ళీ ఆ సినిమా నుంచి తరంగా సుబ్రహ్మణ్యం గారి 3 సినిమాలు చేశానండి. అక్క బావ అక్కడ, మన జేడి చక్రవర్తి గారు సౌందర్యది ఒక సినిమా అండి, ప్రేమకు వేలాయిరా అదొకటి. అలా చేసుకుంటూ అలా అలా మళ్ళీ నిలబడ్డాను. నిలబడి అక్కడి నుంచి అలా వచ్చి మళ్ళీ మాలాకు వచ్చాను. మళ్ళీ మాలాకు వచ్చాక ఇంకా బయటకు వెళ్ళడం ఎందుకు, ఇక్కడ ఉండిపోను అన్నారు. నేను సరే ఎక్కడైనా ఒకటే మనకని చెప్పి ఇంక ఇక్కడ ఉండిపోయాను 15 years. సినిమా ఫీల్డ్ టచ్ తక్కువైందండి. అంతా కొత్తగా మొత్తం మారిపోయింది కదండి. అవునవును, డిజిటల్స్ వచ్చేసి అన్నీ. మేము అరుంధతి అప్పుడు కూడా ఫిల్మేనండి, మాన్యువల్ ఎడిటింగ్, మాన్యువల్ కెమెరాలు ఇవన్నీ. ఆ టైంలో అలా సపోర్ట్ చేశారండి ఎవరన్నా? అలా చేయకూడదు, కరెక్ట్ కాదు నా టైంలో? ఎవరూ చేయలేదండి. నేను ఎవరిని అడగను కూడా. నేను ఎవరి ఆఫీస్కి వెళ్ళి ఇంతవరకు నాకు పని ఇవ్వండి అని నేను అడగలేదు. ఎవరైనా పిలిస్తే వెళ్ళి పని చేయడం అని చెప్తాను. తిరిగినా ప్రయోజనం లేదండి. ఆఫీసులు 5 years అయ్యి వచ్చేసాక కొన్ని కంపెనీలకి తిరిగాను, పెద్ద కంపెనీలకు కూడా వెళ్ళాను. చెప్తాంలే అని చేతులు కట్టుకుని నించుని, ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మనం ఎందుకు నించోవాలని చెప్పి వచ్చేసాను. ఇప్పుడు పృథ్వీ క్రియేషన్స్ ఎవరి ద్వారానో ఒకరు పిలిచారు, వెళ్ళాను, చేశాను. అంతకుముందు రావు చేసినప్పుడు, ఈ 3 సినిమాలు స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది మా మేనేజర్లు ఉన్నారు పెట్టుకోండి అంటే, అవసరం లేదు సినిమా, నేను తినే 7 కొనలే కావాలని అన్నాడు ఆయన, స్వామి గారు అన్న ఆయన. లాక్డౌన్ టైంలో కూడా మాకు శాలరీలు ఇచ్చారు ఇవన్నీ. ఇప్పుడు ఆర్పి గారిది కూడా అలాగే పిలిచి పెట్టుకున్నాడు. మొన్న లాక్డౌన్ టైంలో కూడా ఆ ప్రొడ్యూసర్ గారు శాలరీలు అన్నీ ఇచ్చారని. ఇప్పుడు 2 చేసుకుంటానన్నాను, హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. అదే చూడండి, మీరు ఆవేశంలో ఏదైనా డెసిషన్ తీసుకుని ఉంటే ఇవాళ మా ముందు అమ్మో దేవుడు రాసి పెడతాడన్న, దానికి ఎవడో ఏం చేయలేదండి. అదే ఎక్కడున్నా వచ్చింది అనుకుని వెళ్ళదైనా రావచ్చు, అంతేగాని చావుకి భయపడి నేను చేసుకుందామని కాదు. ఎందుకంటే ఒక పేరు వచ్చి ఇదైతే కోపం వస్తుందండి. అయితే మీరేమో ఇంత డిప్రెషన్ ఇవన్నీ చెప్తున్నారు, ఒక స్టేజ్లో అసలు మీరు పెద్ద పెద్ద బంగళాలు కట్టేశారు మణికొండలో, నేను బాగా సంపాదించాను. నమ్ముతారో నమ్మరో కానీ ఒకటి చెప్తున్నానండి, ఈ రోజుకి నేను ఈ కథ చొక్కా వేసుకున్నానన్నా కానీ ఒకటేనండి, మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి. నేను ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకురాలేదు 78లో. ఓకే, ఇప్పుడు నేనేమి ఇంటికి తీసుకెళ్ళి కట్టలేదు. అప్పుడు ఎలాగ ఉన్నాము, ఇప్పుడు అలాగే ఉన్నాము. కానీ ఎందుకు అట్లా అంటారు మరి? అన్నారు కదా మిమ్మల్ని స్టేజ్ల మీద కూడా, మణికొండలో ఇల్లు అని అదని అది సరదాగా జోక్ వేసేవారు. నాకు అరుంధతి చేశాక శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇల్లు కొనుక్కోమని చెప్పి డబ్బులు ఇచ్చారు. స్తోమత మించి ఇల్లు కొన్నానండి అప్పు చేసి. అవి వడ్డీలు కట్టలేక అక్కడ ఉంటుండగా అమ్మేసానండి. అక్కడ ఉంటుండగానే అమ్మేసి అన్నీ క్లియర్ చేసానండి. మళ్ళీ క్లియర్ చేయకపోతే పలానా కంపెనీలో చేసాడు డబ్బులు ఇవ్వలేదని అంటారు, మళ్ళీ ఆయనకి బ్యాడ్ నేమ్ రాకూడదు, నాకు ఇది ఉంటుందని చెప్పి మొత్తం అన్నీ క్లియర్ చేసేసి బయటకు వచ్చాను. ఇప్పుడు ఓన్ హౌస్ కూడా లేదా అండి?
సో ఇప్పుడు 3 మూవీస్ చేస్తున్నారా అండి అయితే? అయిపోయినాయి, కొత్తగా? 3 3 అయిపోయినాయి. ఎప్పుడు ఇవి రిలీజ్కి ఉన్నాయి? ఆగస్ట్లో రిలీజ్ అయిపోతాయండి. నెక్స్ట్ ఇంకోటి ఆగస్ట్లోనే స్టార్ట్ అవుతుందండి. చాలా మూవీస్కి చేశారు కదా మీరు. మూవీస్లో మహేష్ బాబు గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు. చేశానండి. అంజీ చేశానండి, ప్రేమ నాటకం అని చెప్పి ఒక సినిమా చేశానండి. అప్పుడు శారద గారు సినిమా, కట్టా సుబ్బారావు డైరెక్షన్ అండి. ఓకే. అప్పుడు చేశానండి. మహేష్ బాబు తోటి చిన్నప్పుడు ఒక 4-5 సినిమాలు చేశాను. పెద్ద అయ్యాక వంశీ చేశానండి. మహేష్ బాబు గారి బ్రదర్ తోటి చేశానండి, రమేష్ గారితో. మహేష్ బాబు గారి గురించి చెప్పండి ఫస్ట్. మహేష్ బాబు గారు ఎలా ఉంటారు ఆయన? చాలా ఫ్రీగా ఉంటారండి, చాలా ఫ్రెండ్లీగా. అప్పుడు యాక్చువల్గా నేను కృష్ణ గారి దగ్గర చేసినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏది వెళ్ళినా స్వతహాగా సొంత ఇల్లులా మన ఇంట్లో ఎలా తిరుగుతామో అలాగే తిరుగుతాం. కొంతమంది అయితే భయపడతారండి, అక్కడ భయపడక్కర్లేదు. అవునా? రమేష్ బాబు గారితో చేశానండి. రమేష్ బాబు గారితో ఒక 2 పిక్చర్స్ చేశానండి. ఒకటి బ్లాక్ టైగర్ అని, 4 పిక్చర్స్ దాకా చేశాను. మోహన్ బాబు గారిని చూస్తే అందరికీ భయము, ఆయన సీరియస్గా ఉంటారని ఇట్లా అంటుంటారు కదా, నిజమేనండి? ఆయన అట్లా ఉంటారా? ఆయన టైం పంచువాలిటీ అండి. ఆయన చాలా మంచి ఆయన అండి. టైం చెప్తే ఆ టైంకి ఉండాలండి ఎవరైనా సరే. ఓకే. ఆయన సినిమా అనే కాదు, బయట సినిమాకైనా కూడా ఆ టైంకి కరెక్ట్గా ఉండేవారు. సిస్టమేటిక్గా ఉంటారు. సిస్టమేటిక్. ఆయన సినిమా 7 అంటే 7కి స్టార్ట్ అయిపోతుందండి, కెమెరా రోల్ అవుతుందండి. కరెక్ట్ ఏమండి అదే నేను చేసినప్పుడు 7 అన్నది 7:30కి రమ్మంటానండి నేను. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి నాకు. ఎరా నేను నా సినిమా 7ంటికే స్టార్ట్ చేస్తాను, ఒక గంట లేట్, అరగంట లేట్గా రమ్మంటాను. లేదండి, ఎందుకండి మీరంటే వేరు, ప్రొడ్యూసర్స్ మీరు రాకపోతే ఒప్పుకోరు. ఆ టైమింగ్లోని మోహన్ బాబు గారేనండి. ఓకే. చాలా మంచి ఆయన. ఇప్పటికీ చూసినా కూడా గుర్తుపడతారు, పిలుస్తారు. ఒక 6-7 సినిమాలు చేశానండి ఆయనతోటి. బ్లాక్ టైగరు, సంచలనం, ముగ్గురు కొడుకులు, కొడుకు తెద్దిన కాపురం, అల్లుడు తెద్దిన కాపురం. వీటన్నిటిలో మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. ఓకే ఓకే. హీరోగా చేసింది అల్లుడు తెద్దిన కాపురం కృష్ణ గారును, మోహన్ బాబు గారు. కృష్ణ గారు బాబు గారు ప్రొడ్యూసర్ అండి, సూర్యనారాయణ బాబు గారు అని. కృష్ణ గారితో కూడా చేశారు అయితే? ఓకే. కృష్ణ గారితో దగ్గర ఒక 20 సినిమాల దాకా ఉన్నాయి. ఆయన ఎలా ఉంటారండి? ఆయన సినిమా ఫీల్డ్లో చెప్పుకోవాలంటే నాకు నచ్చిన మనిషి ఎవరైనా అంటే కృష్ణ గారేనండి. తర్వాత శోభన్ బాబు గారండి. ఓకే. ఆయనతో చేశారా? చేశానండి. ఓకే. రవీంద్ర తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారిది ముగ్గురు కొడుకులు అని చెప్పి. ఆయన చాలా డీసెంట్ అండి. టైం అంటే టైంకి వచ్చేవారు, ఆయన పని ఏదో వర్క్ చేసుకునేవారు, వెళ్ళిపోయేవారు. అలాగే కృష్ణ గారు. అప్పుడు ఆర్టిస్టులు వేరండి. మీరు మల్లెమాలలో చాలా వాటిల్లో చేశారు, అన్నిట్లో ఫస్ట్లో బాగానే చూసుకున్నారన్నారు. జబర్దస్త్లో కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా బాగా చూసుకునేవాళ్ళ అండి? మొత్తం నేనే చూసుకునేవాడిని అన్ని షోలు. మిమ్మల్ని మేనేజ్మెంట్ వాళ్ళు? మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు నేను ఎంత చెప్తే అంత శ్యామ్ గారు అని ఫస్ట్ నుంచి నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి. ఓకే. నేను ఫస్ట్ నుంచి నేను చెన్నై నుంచి కూడా నాకు మంచి ప్రొడ్యూసర్స్ దొరికారండి. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారని, భరద్వాజ గారు ఫాదర్ అని, ఆయన సినిమా చేశాను వాళ్ళ ఫాదర్ది. తర్వాత ఉషశ్రీ మూవీస్ అని, మానవుడు దానవుడు పాతది, బడి పంతులు, ఎన్టీ రామారావు వాళ్ళ కంపెనీలో పనిచేశానని. తర్వాత పద్మాలయ, పంచవటి విశ్వేశ్వరరావు అని ఆయనది. తర్వాత కేసీఎన్ మూవీస్ అని బెంగళూరు అని వాళ్ళది. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు సార్ మీరు అసలు? నేను 15 సంవత్సరాల్లో వచ్చి. అదే చాలా చిన్న ఏజ్లో స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది మీరు చెప్తున్నాయి అన్నీ. 78లో వచ్చి 81 నుంచి మేనేజర్గా చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి, మీరు స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియచేసి జబర్దస్త్కి ముందు తర్వాత అంతా మీ జీవితం గురించి వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి.